మనకి ఐపీఎల్లో ఏదైనా సరే ఒక పెద్ద రికార్డ్ని క్రియేట్ చేయాలన్నా సరే ఎస్ఆర్హెచ్ వల్ల అయింది. దాని తర్వాత మరి ఏదైనా సరే ఒక చెత్త రికార్డు మూటగట్టుకోవాలన్నా సరే అది ఎస్ఆర్హెచ్కే సాధ్యం. ఎందుకు పోయి ఎలా అంటున్నామంటే ఒక్కసారి మనకి ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు హైయెస్ట్ స్కోర్ రికార్డు ఎవరి పేరు మీద ఉంది? ఎస్ఆర్హెచ్ పేరు మీద కదా. ఎందుకంటే ఏకంగా 287 రన్స్ కొట్టారు వాళ్ళు. అయితే మరి నిన్న చూసుకుంటే ఎల్ఎస్డికి అలాగే ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ జరిగింది కదా. సో మరి ఈ మ్యాచ్లో చూసుకుంటే ఫస్ట్ 10 ఓవర్స్లో వీళ్ళు కొట్టిన స్కోర్ ఎంత అంటే కేవలం 35 రన్స్ కొట్టి ఏకంగా 4 వికెట్స్ కోల్పోయారు. అంటే ఇప్పటివరకు మనకి ఐపీఎల్ చరిత్రలో ఫస్ట్ 10 ఓవర్స్లో అతి తక్కువ స్కోర్ చేసినటువంటి 4th టీమ్గా నిలవడం జరిగింది. సో మరి ఈ చెత్త రికార్డ్ అంతకుముందు ఎవరి పేరు మీద ఉండేది అంటే ఫస్ట్ మరి టాప్ 3లో వచ్చేసరికి ఫస్ట్ కేకేఆర్ టీం. కేకేఆర్ అంతకుముందు డెక్కన్ చార్జెస్ మీద 31 రన్స్ కొట్టి ఏకంగా 3 వికెట్స్ కోల్పోయింది. సో మరి దాని తర్వాత ప్లేస్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ 32 రన్స్ కొట్టి 5 వికెట్స్ కోల్పోయింది ఆర్సీబీ మీద. సో మరి దాని తర్వాత ప్లేస్లో వచ్చేసరికి ఎంఐ పంజాబ్ మీద 32 రన్స్ కొట్టి ఏకంగా 4 వికెట్స్ కోల్పోవడం జరిగిందనమాట. సో మరి నిన్న చూసుకుంటే 35 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయింది ఎస్ఆర్హెచ్. అయితే మరి ఇది మాత్రమే కాదు, ఇంకొక చెత్త రికార్డు కూడా మూట కట్టుకోవడం జరిగింది. అదేంది భయ్యా అంటే సన్ రైజర్స్కి పవర్ ప్లేలో ఇది 4 అతి తక్కువ స్కోర్ అనమాట. సో మరి గతంలో చూసుకుంటే మరి రాజస్థాన్ రాయల్స్ టీం మీద మరి ఏకంగా 14 రన్స్ ఏం చేసి 3 వికెట్స్ కోల్పోయింది అంతకుముందు. సో దాని తర్వాత ప్లేస్లో పంజాబ్ కింగ్స్ మీద 20 రన్స్ మాత్రమే చేసి 3 వికెట్స్ కోల్పోయింది. సో దాని తర్వాత వచ్చేసరికి అదే రాజస్థాన్ రాయల్స్ టీం మీద 21 రన్స్ చేసి ఏకంగా 3 వికెట్స్ కోల్పోవడం జరిగిందనమాట. సో మరి నిన్న సినారియో చూశారు కదా, 22 రన్స్ కొట్టి 3 వికెట్స్ కోల్పోవడం జరిగిందనమాట. సో దీంతో మరి ఒక్క మ్యాచ్లోనే ఏకంగా ఈ 2 చెత్త రికార్డులు ఎస్ఆర్హెచ్ టీం అయితే మూటగట్టుకోవడం జరిగింది.